టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3కు 3 పట్టభద్ర స్థానాల్లో జయకేతనం. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో జరిగిన తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనూ అదే విజయ ప్రస్థానం. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కూటమి గెలుపు జెండా ఎగరవేయడం ఖాయమైంది. కృష్ణా, గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా అనూహ్య మెజారిటీతో దూసుకెళ్తున్నారు. రౌండుకు ఆయన మెజారిటీ పెరుగుతూ మొదటి ప్రాధాన్య ఓట్లతోనే రికార్డు గెలుపు దిశగా సాగుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల స్థానంలో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కూడా రౌండ్లో ఆధిక్యం ప్రదర్శించారు. 3 సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన బలమైన అభ్యర్థిగా మరోమారు కృష్ణా, గుంటూరు బరిలోకి దిగిన కేఎస్ లక్ష్మణరావుకు ఘోర పరాజయం ఎదురవుతోంది. జగన్తో అంటకాగడం, వైసీపీ పరోక్ష మద్దతే ఆయన కొంపముంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి మద్దతు ప్రకటించిన 2 అభ్యర్థుల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఏపీటీఎఫ్ నేత రఘువర్మ 2వ స్థానంలో నిలవగా వైసీపీ పరోక్ష మద్దతు ప్రకటించిన యూటీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరి 3వ స్థానానికి పరిమితమయ్యారు. కానీ శ్రీనివాసులు నాయుడు గెలుపును కూటమి ఓటమిగా చెప్పుకుంటూ వైసీపీ వింత ప్రచారం మొదలెట్టింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఆయన 2వ ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓట్లను లెక్కించారు. తొలి ప్రాధాన్య ఓట్లలో శ్రీనివాసులు నాయుడికి 7,210 ఓట్లు లభించాయి. ఈ క్రమంలో తొలుత 7 అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. 2వ స్థానంలో నిలిచిన రఘువర్మకు లభించిన ఓట్ల నుంచి 2వ ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన 10,068 ఓట్లు రావడంతో శ్రీనివాసులు నాయుడిని విజేతగా ప్రకటించారు. ఆయన 2007-13లో కూడా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమికే గ్రాడ్యుయేట్లు చేకొట్టారు. కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దాదాపుగా అదే వాతావరణం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కనిపిస్తుంది. తొలి 2 రౌండ్లలో ఆలపాటికి 34,721 ఓట్లు రాగా లక్ష్మణరావుకు 13,956 ఓట్లు మాత్రమే వచ్చాయి. 5వ రౌండ్లో ఆలపాటికి 16,916, లక్ష్మణరావుకు 7,535 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ ఇవాళ పూర్తవుతుందని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి ఆయన తన సమీప పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల రాఘవులపై 10,705 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. పేరాబత్తులకు 16,520 ఓట్లు రాగా రాఘవులు 5,815 ఓట్లు, ఇతర అభ్యర్థులు 2,416 ఓట్లు పొందారు. ఇవాళ సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పీఆర్టీయూ, బీజేపీ సత్తా చాటాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ గెలుచుకోగా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాన్ని పీఆర్టీయూ దక్కించుకుంది. కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డిపై కొమురయ్య 5,777 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన హోరాహోరీ పోరులో పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిపై గెలుపొందారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓట్లు రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చివరికి 2వ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసేదాకా కొనసాగింది. చివరికి 19వ రౌండ్ పూర్తయ్యాక శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు వచ్చాయి. కోటా ఓటు 11,821 దాటడంతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందినట్లు ప్రకటించారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి మధ్యనే పోటీ నడిచింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ స్థానం నుంచి రాజకీయ పార్టీల్లో బీజేపీ మాత్రమే అభ్యర్థిని పోటీలో నిలపగా మిగతా పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 27,088 మంది ఓటర్లు ఉండగా 25,041 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే కోటా ఓటుకు మించి ఓట్లు సాధించి గెలుపొందారు. కొమరయ్యకు 12,959 ఓట్లు రాగా ఆయన సమీప పీఆర్టీయూ అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు వచ్చాయి. అశోక్ కుమార్ కు 2,621 ఓట్లతో 3వ స్థానంలో, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డికి 428 ఓట్లతో 4వ స్థానంలో నిలిచారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఓట్లను లెక్కించేందుకు 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ చేయగా మొత్తం 2,50,106 ఓట్లు పోలయ్యాయి. వీటి నుంచి చెల్లిన ఓట్లను వేరు చేసి ప్రక్రియ సోమవారం రాత్రి వరకు పూర్తి కాలేదు. 25 ఓట్లకు 1 చొప్పున కట్టలు కట్టి ఆ తర్వాత ఓట్లను లెక్కిస్తారు. కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. చెల్లని ఓట్లు పెద్ద సంఖ్యలో కనిపిస్తుండటంతో వాటితో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ కేంద్రంగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాగలి గ్రామ సమీపంలోని రాక్మెన్ ఇండస్ట్రీస్ లో హీరో ఫ్యూచర్స్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ను ఉండవల్లి నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చే లక్ష్యానికి ఇది తొలి అడుగవుతుందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినా 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉందన్నారు. మొత్తం 1000 కోట్లతో పెట్టుబడితో ఏర్పాటైన ప్లాంట్ ద్వారా స్థానికంగా 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్లాంట్ వల్ల ఏడాదికి 206 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు వాతావరణంలోకి ఏడాదికి 190 టన్నుల నుంచి 195 టన్నుల వరకు ఆక్సిజన్ విడుదల అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పారిశ్రామిక అవసరాల కోసం సిఎన్జి, ఎల్పీజీలతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తుందని వివరించారు. ఈ సాంకేతిక విధానం కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందన్నారు. తిరుపతి జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ విధానం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లో కూడా అనుసరించడానికి వీలుగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 10 ట్రిలియన్ల పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం కలుగుతుందన్నారు. హీరో ఫ్యూచర్స్ ఎనర్జీ సంస్థ పర్యావరణ పరిరక్షణకు పనిచేస్తుందని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. వచ్చే 5 ఏళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 100% మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ప్రహరీ గోడల నిర్మాణానికి 3,000 కోట్లు అవసరమని, వీటికి ఉపాధి హామీ పథకం నిధులు, మనబడి మన భవిష్యత్ నిధులు వినియోగిస్తామని చెప్పారు. 16,347 పోస్టులతో త్వరలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఆయా అంశాలపై అసెంబ్లీలో పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా ప్రకటించలేదు. గత 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలు తెచ్చి 1,80,272 మంది టీచర్ పోస్టులు భర్తీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ మొదటి హయాంలో 3 డిఎస్సీలు ప్రకటించి 16,701 పోస్టులు భర్తీ చేసిందని వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కేజీబీవీఎల్లో 100% ప్రహరీల నిర్మాణం పూర్తవుతుందన్నారు. సీసీటీవీలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం అమలు చేసిన నాడు నేడు పథకంపై అనేక ఆరోపణలున్నాయని, దానిపై నివేదిక తెప్పిస్తామన్నారు. ప్రతి పాఠశాల, కాలేజీలో ఈగల్ టీంలు ఏర్పాటు చేసి డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జగన్ ప్రభుత్వం జీవో 117 తీసుకువచ్చి పేదలకు విద్యను దూరం చేసిందని విమర్శించారు. దాని చేతగానితనంతో ప్రభుత్వ పాఠశాలలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని తెలిపారు. ప్రహరీ గోడలు లేకపోవడం వల్ల పాఠశాలల ఆవరణలో డ్రగ్స్, గంజాయి వినియోగం పెరుగుతుందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. ఏపీ శాసనమండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల మంటలు రేగాయి. మంత్రి అచ్చెన్నాయుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల తూటాలు పేలాయి. తొలుత టీడీపీ శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ మాట్లాడుతూ రాజధాని అమరావతిని బొత్స సత్యనారాయణ గతంలో శ్మశానంతో పోల్చారని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని సూటిగా ప్రశ్నించారు. దీనిపై బొత్స వివరణ ఇస్తూ అప్పటి సందర్భం వేరని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక 3 రాజధానులను తమ విధాన నిర్ణయంగా తీసుకున్నట్లు చెప్పారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి లేకపోవడం వల్ల వల్లకాడులా మారిందని, అక్కడికి వెళ్లి మీరు ఏం చేయాలని తాను మంత్రిగా మాట్లాడింది వాస్తవమన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని, అధికార పార్టీకే పనిచేయాలని సాక్షాత్తు సీఎం చంద్రబాబు మాట్లాడటం సరైంది కాదన్నారు. రుషికొండలో అవినీతి జరిగిందంటున్నారని, అలాంటప్పుడు రుషికొండల భవనాలు కట్టిన కాంట్రాక్టర్కు 80 కోట్లు ఎందుకు చెల్లించారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. రుషికొండలో అవినీతి అక్రమాలు జరిగితే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అయ్యావు, మంత్రివి అయ్యావు, ఇంకా కావడానికి ఏం మిగల్లేదు అని మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి అన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ అరాచక విధ్వంస పాలనతో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ
నిర్వీర్యమయ్యాయని శాసనసభలో పలువురు ఎమ్మెల్యేలు విమర్శించారు. దోచుకోవడం దాచుకోవడం అనే విధానాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టిన ఘనత జగన్కే దక్కుతుందని నిప్పులు చెరిగారు. శాసనసభలో బడ్జెట్పై చర్చలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ పాలనపై విరుచుకుపడ్డారు. ఆర్థికంగా కుదేలైపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. జగన్ పాలనలో శాసనసభ కీర్తి ప్రతిష్టలు మసకబారాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడి సభను భ్రష్టు పట్టించారని చెప్పారు. ఆనాటి సభలో పరిస్థితులను చూసి చలించిపోయిన చంద్రబాబు ఈ గౌరవ సభలో ఉండలేను, మళ్లీ గౌరవ సభలోనే సగౌరవంగా అడుగు పెడతాను అని ప్రతిజ్ఞ చేసి సభ నుంచి వెళ్లిపోయారని గతాన్ని గుర్తు చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఎన్నికలకు 6 నెలల ముందే తాను చెప్పానని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కన్న తల్లికే నచ్చని కొడుకు రాష్ట్ర ప్రజలకు ఎలా నచ్చుతాడని ఆయన ప్రశ్నించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులను దారి మళ్లించిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జుగుప్సాకర విమర్శలు చేసిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై విచారణ పరంపర కొనసాగుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో ఆయన్ని హాజరుపరిచేందుకు అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి పీటీ వారెంట్పై తరలించారు. నరసరావుపేట 2 టౌన్ పరిధిలో నమోదైన కేసులో ఆయనను నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ లక్ష్మీరామ్ నాయక్, పోసాని తరపున న్యాయవాది రోళ్ల మాధవి వాదనలు వినిపించారు. నిందితుడిపై మోపిన నేరాలకు 7 ఏళ్ల లోపే జైలు శిక్ష ఉందని మాధవి వాదించారు. 41A నోటీసులు జారీ చేయలేదన్నారు. పీటీ వారెంట్పై ప్రవేశపెట్టే సమయంలో ఆ నోటీసు ఎలా ఇస్తారని న్యాయాధికారి ప్రశ్నించారు. నిందితునికి 60 ఏళ్లు దాటాయని, అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, వాటిని పరిగణలోకి తీసుకుని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేయవలసిందిగా న్యాయవాది మాధవి అభ్యర్థించారు. పోలీసుల తరపున ఏపీపీ లక్ష్మీరామ్ నాయక్ వాదనలు వినిపిస్తూ పోసానిపై ఏపీ వ్యాప్తంగా 15 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వారం రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా తాను రొమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నానని, గొంతుకు ఆపరేషన్ చేయించుకున్నానని పోసాని చెప్పారు. అయితే వాటికి సంబంధించి ధృవీకరణ పత్రాలు ఏమీ లేకపోవడంతో తక్షణ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని న్యాయాధికారి ప్రశ్నించారు. అటువంటిదేమీ లేదని పోసాని బదులిచ్చారు. దీంతో పోసానికి ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి రెడ్డి ఆశీర్వాద్ పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సర్కార్ కేంద్రంతో మాట్లాడి తెలంగాణ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇప్పించాలి. తెలంగాణకు నీటి కేటాయింపులు జరగకుండా రాష్ట్ర ప్రాజెక్టుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నంత వరకు వరద జలాలపై ఏపీ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపుతాం. ఈ విషయంలో ఎటువంటి శసబిషలకు తావులేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులన్నీ వచ్చిన తర్వాత మిగతా వాటిపై ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులన్నీ వచ్చిన తర్వాతే ఏపీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసి గోదావరి ప్రాజెక్టులపై జలాల అనుసంధానం తదితర అంశాలపై వివరించాననే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. కృష్ణానది పరివాహకంలో సుమారు 70% తెలంగాణలో ఉంటే 30% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకే కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్దమైన వాటా కేటాయించాలని కోరారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగానే మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టనున్నారా? బడ్జెట్ సమావేశాల విరామ సమయంలో దీనికి సంబంధించి కసరత్తు జరగనుందా? ఈ నెలాఖరుకల్లా ఆ కసరత్తు కొలిక్కి రానుందా? బడ్జెట్ సమావేశాల తర్వాత కొత్త మంత్రులు కొలువుదీరనున్నారా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. మరో 3-4 రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు కానున్నారని, ఆ తర్వాత సామాజిక సమీకరణలు, ఇతర అంశాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ కసరత్తు జరగనుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే శాఖల మార్పులతో సరిపెడతారా లేక ఒకరిద్దరిని మార్చి కొత్త వారిని నియమిస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. కాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక కూర్పు, మంత్రివర్గ విస్తరణ కసరత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ కున్న సంఖ్య బలాన్ని బట్టి 4 ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్న సంగతి తెలిసిందే. ఈ 4 సీట్లలో 1 సీటు అగ్రకులానికి, 1 ఎంబీసీలకు, ఎస్సీ మాదిగ, ఎస్సీ మాలకు చెరో సీటు కేటాయించనున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎస్సీ మాదిగ నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. ఆయనతో పాటు దుమ్మపాటి సాంబయ్య,
రాచమల్ల సిద్దేశ్వర్ రేసులో ఉన్నారు. ఎస్సీ మాల నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడం ద్వారా పాఠశాల విద్య ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చాలని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన విద్యాశాఖ ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ఆ స్థాయిలో లేవన్నారు. ప్రభుత్వ విద్య బోధనా తీరులో లోపాలను గుర్తించండి, సర్కారు బడులు ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడలేకపోవడానికి కారణాలను అన్వేషించండి, తద్వారా మార్పులకు శ్రీకారం చుట్టాలి అని సూచించారు. బడుల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు అత్యుత్తమ చదువులను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గుజరాత్ నుంచి ఏటా 30 నుండి 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సింగపూర్లో శిక్షణకు పంపుతున్నారు. ఆ తరహా ప్రయత్నం మన వద్ద కూడా జరగాలి. ఫిన్లాండ్, ఫ్రాన్స్, బ్రిటన్లో విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేసి మన వద్ద కూడా ఆ స్థాయిలో విద్యను ప్రవేశపెట్టాలి, పాఠ్యాంశాలను మార్చాలి. సింగపూర్ ప్రభుత్వం మన దగ్గర ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది అని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాల్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై నిత్యం విషం చిమ్ముతున్న కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని సైంధవుడిలా అడ్డుకుంటున్నాడని అన్నారు. రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ 8 మంది ఎంపీలు తెలంగాణ అభివృద్ధిపై ఏనాడైనా ప్రధాని మోదీని కలవడం గానీ, కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకురావడం కానీ చేశారా అంటూ నిలదీశారు. కేంద్రం వైఖరితో మెట్రో విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి సహకారం అందట్లేదన్నారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం గురించి బీజేపీ నేతలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. మామునూరు విమానాశ్రయానికి గత కేసీఆర్ ప్రభుత్వం సహకరించలేదని బీజేపీ కేంద్ర మంత్రులే చెప్పారని, ఇప్పుడు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంటే రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్ విమానాశ్రయాల మంజూరు ఇంకా పెండింగ్లోనే ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ గందరగోళంలో రాష్ట్రంలో పాలన పడకేసిందంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. పింక్ బుక్ అంటున్న కవిత అందులో మొదట బీఆర్ఎస్ పార్టీ నేతల స్కామ్ల గురించే రాసుకోవాలని సూచించారు. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కుమురయ్య గెలుపుతో ప్రధాన ప్రతిపక్షం బీజేపీయే అని తేలిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన కుమురయ్య ధృవీకరణ పత్రాన్ని అందుకున్న అనంతరం ఆయన్ను బండి అభినందించారు. తపస్ చిన్న సంస్థ అని హేళన చేసిన వారికి చెంపపెట్టులా తీర్పు వచ్చిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కై బీజేపీ అభ్యర్థి కొమరయ్యను ఓడించాలని కుట్రలు చేశారన్నారు. మరోవైపు తెలంగాణలో జీఎస్టీ రాబడులు తగ్గడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ 10 ఏళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసుకునే చీకటి చరిత్ర ఇదేనా అని ప్రశ్నించారు. గతేడాది 10% నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒకే 1% వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటన్నారు. కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్ కాంగ్రెస్ అని ఏడాది క్రితం తాను చెప్పింది అక్షరాల. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ ప్రక్రియలో కీలక అడుగు పడింది. ఆ మార్గంలో ప్రస్తుతం ఉన్న 4 లైన్లను 6 లైన్లుగా విస్తరించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ తయారీకి కన్సల్టెంట్ సంస్థ ఖరారైంది. NH-65ను 6 లైన్లుగా విస్తరించే అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కేంద్ర రవాణా రహదారుల శాఖ గత ఏడాది టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల ప్రక్రియలో సాంకేతిక బిడ్లను 2025 జనవరి 20న తెరవగా అందులో అర్హత సాధించిన ఫైనల్ టెండర్లను జనవరి 30న తెరిచారు. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఓ కంపెనీ ఈ పనిని దక్కించుకుంది. ఈ సంస్థతో ఈ నెలాఖరు వరకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. రహదారి అధ్యయనం, రోడ్డు భద్రతా అంశాలు కలిపి డీపీఆర్ తయారీకి 9.86 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఒప్పందం జరిగిన తర్వాత 6 నెలల్లో సమగ్ర నివేదికను సదరు సంస్థ కేంద్రానికి అందించాల్సి ఉంటుంది. ఒప్పందంలో ఇదే విషయాన్ని పొందుపరచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. NH-65 రోడ్డును హైదరాబాద్ అవతల అంటే దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని గొల్లపూడి వరకు దాదాపు 265 కిలోమీటర్ల మేర 6 లైన్లుగా విస్తరించనున్నారు. ఈ రోడ్లను మంజూరు చేసి నిర్మించే సమయంలోనే 6 లైన్లకు సరిపడా భూమిని సేకరించడంతో మళ్లీ ఇప్పుడు కొత్తగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. అయితే సాంకేతికంగా కొన్ని అంశాల పరిశీలన, అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మార్గంలో వాహనాల రద్దీ ఎలా ఉంది, ఏ సమయంలో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి, 2 వైపులా ట్రాఫిక్ ఏ సమయాల్లో అధికంగా ఉంటుందనే దానిపై ప్రధానంగా వివరాలు సేకరిస్తారు. అదే సమయంలో భద్రత పరంగా ఆ రోడ్డు ఎలా ఉందన్నది
తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రతి కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి చెందిన ఏఎన్ఎం ఆశా కార్యకర్తలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. హాల్ టికెట్ కు సంబంధించి ఇప్పటికే విద్యార్థులందరికీ ఎస్ఎంఎస్లు పంపామని, దానిపై క్లిక్ చేసి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షా కేంద్రాలు ఖచ్చితమైన చిరునామా తెలిపేందుకు అన్ని హాల్ టికెట్లపై జీపీఎస్ లొకేషన్ ముద్రించామని, దీన్ని స్కాన్ చేసి కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఈసారి అన్ని ప్రశ్నాపత్రాలపై ప్రత్యేక వరుస సంఖ్య ముద్రించామని, దీంతో విద్యార్థులకు వెళ్లే ప్రశ్నాపత్రం వివరాలు ముందే తెలుసుకోవచ్చన్నారు. ఉదయం 8:30 గంటలకి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, అనివార్య పరిస్థితుల్లో పరీక్షా సమయం కంటే 5 నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రంలో చేతి గడియారాలు అనుమతించమని, ప్రతి 30 నిమిషాలకు ఇన్విజిలేటర్ సమయాన్ని తెలియజేస్తారని చెప్పారు. ఈసారి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఉబికి వస్తున్న ఊట నీరు, 5 నుంచి 10 మీటర్ల వరకు పేరుకుపోయిన బురద మట్టి, టీబీఎం యంత్రాన్ని కట్ చేశాక బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు లేకపోవడం, బురదను బయటకు తరలించే కన్వేయర్ బెల్ట్కు మరమ్మతులు, వెర్సి నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలిలో సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలే ఏర్పడుతున్నాయి. ప్రమాదం జరిగి 10 రోజులు అవుతున్నా గల్లంతైన 8 మంది జాడ తెలియడం లేదు. ఉపగ్రహ సెన్సార్తో 5 చోట్ల బురదలో మెత్తటి అవశేషాలు జాడను గుర్తించినా అక్కడ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీబీఎంను పూర్తిగా కట్ చేసి శకలాలను తొలగిస్తేనే టన్నెల్ చివరకు చేరుకునే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు బురద తొలగింపును వేగవంతం చేసేందుకు కన్వీనర్ బెల్ట్ మరమ్మతులకు 8 మంది సింగరేణి ఇంజనీర్లు, ఫిట్టర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. యంత్రాల సాయంతో టన్నెల్లోని నీటిని తోడే ప్రయత్నాలను వేగవంతం చేయగా మరో ఎక్సలేటర్ను లోపలికి పంపేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు వివరించారు. కాగా సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బందిని రక్షించడానికి అన్ని రకాల సహాయ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ సంస్థ దాఖలు చేసిన పిల్పై విచారణ సందర్భంగా ఈ మేరకు ఏజీ సుదర్శన్ రెడ్డి వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత దశలో ఈ అంశంపై విచారణ చేపట్టడం సమంజసం కాదని తెలిపింది. విచారణను ముగిస్తున్నట్లు పేర్కొంది. అమరావతి, బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కోసం గంపగుత్తగా ఫామ్ 7 దరఖాస్తులు పెట్టిన వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందంలో సభ్యులుగా గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్ సహా డీజీపీ నియమించిన మరో అధికారిని సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ హయాంలో పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగించేందుకు 24,000 ఫామ్ 7 దరఖాస్తులు చేశారు. దీంతో ఓట్ల తొలగింపు కోసం పెద్ద ఎత్తున ఫామ్ 7 దరఖాస్తు చేశారంటూ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఫిర్యాదు చేశారు. దీంతో పూర్తి విచారణ అధికారులను సిట్కు అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు పురోగతిని సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఈ దర్యాప్తు పురోగతి నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నివేదించాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఎవరినైనా అరెస్టు చేసేందుకు, సోదాలు చేసేందుకు, ప్రశ్నించేందుకు సిట్కు పూర్తి అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. గిర్ అభయారణ్యంలో ఆసియా సింహాల ఆవాసాలను కాపాడేందుకు స్థానిక గిరిజనులు, మహిళలు చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వారందరి కృషి వల్ల ఆసియా సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని అన్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం తన సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్న ప్రధాని మోదీ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా లయన్ సఫారీ చేశారు. అక్కడ కనిపించిన సింహాలను కెమెరాలో బంధించారు. అనంతరం వాటిని ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ఆసియా సింహాల ఆవాసానికి నిలయమైన గిర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యలకు సంబంధించి అనేక జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయన్నారు. కొన్నేళ్లుగా ఇక్కడ చేస్తున్న సమిష్ట కృషి వల్ల ఆసియా సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సింహాల ఆవాసాలను కాపాడడంలో గిరిజన సంఘాలు, స్థానిక మహిళల పాత్ర ప్రశంసనీయమని మోదీ ఎక్స్లో ట్వీట్ చేశారు. గత 10 ఏళ్లలో పులులు, చిరుతపులులు, ఖడ్గమృగాల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు. వన్యప్రాణులను మనం ఎంతగానో ప్రేమిస్తున్నామని, జంతువులకు సుస్థిర ఆవాసాలను నిర్మించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఇతర మంత్రులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. అనంతరం గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రధాన కార్యాలయమైన సాసన్ గిరిలో
జరిగిన జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశానికి ప్రధాని హాజరయ్యారు. కాగా ఆసియా సింహాల పరిరక్షణకు ఉద్దేశించిన లయన్ ప్రాజెక్టు కోసం 2,900 కోట్లకు ఆమోదం లభించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పునర్విభజనలో తమ రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాలు తగ్గిపోతాయంటూ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జనాభాను పెంచడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై కొత్తగా పెళ్లి చేసుకునే వధూవరులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పిల్లల్ని కనాలని ఆయన కోరారు. పునర్విభజన ప్రక్రియ మొదలయ్యేలోగా ఎక్కువ మంది పిల్లల్ని కంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. నాగపట్నం జిల్లా పర్యటన సందర్భంగా ఓ వివాహ వేడుకలో సీఎం పాల్గొన్నారు. గతంలో పెళ్లైన వెంటనే పిల్లల్ని కనవద్దని కాస్త వేచి చూడాలంటూ విజ్ఞప్తి చేసేవారన్నారు. కానీ ఇప్పుడు అలా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే రాష్ట్ర జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పార్లమెంట్ స్థానాల సంఖ్యను నిర్ధారిస్తామని కేంద్రం చెబుతుందని, అలా జరిగితే అధిక జనాభా కలిగిన రాష్ట్రాలకు లోక్సభ సీట్లు అధికంగా వస్తాయన్నారు. కానీ మనమంతా కుటుంబ నియంత్రణపై గట్టిగా దృష్టి పెట్టి విజయం సాధించామన్నారు. ఇప్పుడు లోక్సభ సీట్ల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇకపై కొత్తగా పెళ్లి చేసుకున్న వారు వెంటనే పిల్లల్ని కనాలి అని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే తమ సంతానానికి కూడా అందమైన తమిళ పేరు పెట్టాలని సూచించారు. ఇదే తన హృదయపూర్వక వినతిగా పేర్కొన్నారు. దివంగత కలెంజర్ కృషి ఫలితంగా తమిళ భాషకు ప్రాచీన హోదా వచ్చిందని, అలాంటి ప్రాచీన భాషలో పిల్లలకు పేర్లు పెట్టాలని సీఎం స్టాలిన్ పిలుపు. ప్రపంచ సినీ రంగంలో ఉన్నత పురస్కారంగా భావించే 97వ ఆస్కార్ అవార్డుల వేడుక కనుల పండగగా సాగింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కానన్ ఓబ్రియాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆయన భారతీయులను ఉద్దేశించి హిందీలో మాట్లాడటంతో పాటు బ్రేక్ఫాస్ట్ చేశారా అని అనడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన చిత్రం అనోరా. చిన్న చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 5 అకాడమీ అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకుడు, నటి విభాగంలో పురస్కారాలు దక్కించుకుంది. దర్శకత్వంతో పాటు ఎడిటింగ్, స్క్రీన్ ప్లే అందించిన సీన్ బేకర్ ఒకే చిత్రానికి 4 సార్లు అవార్డు అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. కాపాడాల్సిన అవసరాన్ని చెప్పారు. స్వదేశంలో 2023 వన్డే వరల్డ్ కప్ వరుసగా 10 విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన భారత్ ఇక కప్ లాంఛనమే అనే సంబరాలకు సిద్ధంగా ఉన్న అభిమానులు. కానీ కోట్లాది భారతీయులను అవాక్కయ్యేలా ఆస్ట్రేలియా గట్టి జలక్కిచ్చి విశ్వ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఈ ఫార్మెట్లో మళ్లీ ఇప్పుడు ఐసీసీ టోర్నీ సెమీస్ ముందు సై అంటుంది. అంతకుముందు 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్ను ఇంటిముఖం పట్టించింది. అందుకే ఐసీసీ నాకౌట్ పోరులో ఆసీస్ ఎదురుపడితే అమ్మో అనిపిస్తోంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను దక్కించుకోవాలంటే ముందు ఆసీస్ గండాన్ని అధిగమించాల్సి ఉంది. ఇవాళ ఇరు జట్ల మధ్య తొలి సెమీస్ జరగనుంది. ఇప్పటికే దుబాయ్లో హ్యాట్రిక్ విజయాలతో ఉన్న టీమిండియాను ఫేవరెట్గా భావిస్తున్న ఐసీసీ టోర్నీలో ఎనలేని ఉత్సాహంతో ఆడే ఆసీస్ను తక్కువ అంచనా వేయలేం. జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోవడంతో స్మిత్ సేన గ్రూప్ దశ దాటడం కూడా కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆసీస్ ఛాంపియన్ ఆట తీరును ప్రదర్శిస్తోంది. దీంతో నేటి మ్యాచ్లో భారత బౌలింగ్కు ఆసీస్ బ్యాటింగ్కు మధ్య రసవత్తర పోరు జరగనుంది.